లేక ఆరోగ్యం సర్వనాశాయ అనేటటువంటి కొత్త విధానం ఏమైనా తీసుకొచ్చుకున్నారా అన్నది ఆలోచించుకోవాలి. మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇచ్చే వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా, ఆపివేస్తా గుండె మీద కొట్టారు. ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద చాచి కొట్టారు. నోటికొచ్చిన ముద్దని లాగేశారు. నెంబర్ 1, సీట్లు వస్తుంటే సీట్లు పోగొట్టారు, మెడికల్ ఫెసిలిటీని చెడగొట్టారు ప్రాంతాలకి. ఇది నెంబర్ 1 అయింది. నెంబర్ 2, ఆరోగ్యశ్రీ దాదాపుగా రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఈ 25 ఏళ్లలో రాష్ట్ర ప్రజల్ని లక్షలా కాదు కోట్లాది మంది ప్రాణాలు కాపాడింది ఉమ్మడి రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వము ఆ ఆరోగ్యశ్రీని నాశనం చేయలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేస్తున్నాం. వాళ్ళు చివరికి డబ్బులు ఇచ్చి మీరు జాయిన్ అవ్వండి, లేదా ఇంతని డబ్బులు ఇవ్వండి అంటే ₹1,00,000 అవుతుందంటే మీరు 30,000 40,000 డబ్బులు పెడితే అప్పుడు మేము చేస్తాం, ఆ డబ్బులు వస్తే వచ్చినట్లయితే లేదనేటటువంటి స్టేజీలో హాస్పిటళ్ళ జీతాలు ఇవ్వలేని కష్టాల పరిస్థితుల్లో అప్పులు చేస్తూ వడ్డీలు కట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి ఆసుపత్రికి తీసుకొచ్చి పెట్టి వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఇది ట్రిప్. ఇది రెండవది. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వైద్యారోగ్య కేంద్రాలని అస్సలు పట్టించుకోవడం మానేశారు. గ్రామ వార్డు వైద్యశాలలు కేంద్ర ప్రభుత్వ పథకంలోని భాగం, వాటిని నాశనం చేసి వదిలిపెట్టారు. ఆర్ఎంపీఎల్ని మర్చిపోయి మళ్ళీ ఎంబీబీఎస్ల దగ్గరకు వస్తున్న పేషెంట్లని ఎటు కాకుండా చేసుకొచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ ఆర్ఎంపీఎల్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఈ మూడిటికి తోడుగా ఇదివరకు ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యలు, వచ్చిన వాళ్ళకి నిరంతర పర్యవేక్షణ వాలంటీర్ల ద్వారా చేశారు. వాలంటీర్ వ్యవస్థ తీసేసి ఇప్పుడు నడి రోడ్డు మీద వదిలిపెట్టేశారు. చస్తే చచ్చో బతికితే బతికో. వీటికి తోడు ఆనాడు మద్యాన్ని తక్కువ తాగించడం కోసం ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా కంట్రోల్ చేస్తే తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తాగేలా చేసి చస్తే మాకేంటి అన్నటువంటి రూట్లో వచ్చారు. ఓవరాల్గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ గొప్పగా చెప్పుకోవడం వాళ్ళకి, చేసి చెప్పుకోలేక చేత కాకపోవడం వీళ్ళకి మధ్యన నలుగుతున్నది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఆసుపత్రులు ఇవాళ నుంచి సమ్మెకు వెళ్తూ ఉన్నాయి. అంటే ఇదివరకు సమ్మెకి వెళ్తే డిసెంబర్లోపు ఇది కట్టేస్తామని కూర్చోబెట్టారు. మళ్ళీ వచ్చారు పాప, మళ్ళీ వాళ్ళు పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు కూర్చోబెట్టారు. అదే హెల్త్ కార్డ్ అంటారు. ఇష్టం ఏది పడితే అది మాట్లాడతారు. నోటి దగ్గర ఉన్న ముద్దలాగేసి నీకు పంచపక్ష పరవాణాలు పెడదాం అనుకున్నాను రా అని చెప్పి ఫోటో చూపెడుతుంటారు. ఇది మన దరిద్రం.